ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ సంబంధించిన కంప్లీట్ మీనింగ్ అనేది మీకు తెలియాలి. సో క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. కానీ క్వశ్చన్ అక్కడ ఉండి ఆన్సర్ అక్కడ ఉన్నా కానీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వరు. ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు అంటే ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ బ్యారియర్. చాలామంది లాంగ్వేజ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనం సౌత్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం తెలుగు మీడియం, లేకపోతే తమిళ్ మీడియం, లేకపోతే కన్నడ, సో ఇట్లా ఈ విధంగా ఉంటాయి కాబట్టి అంటే లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో నార్త్ వాళ్ళు ఎక్కువగా ఎందుకు క్వాలిఫై అవుతున్నారంటే వాళ్ళకి హిందీ మీడియం ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ హిందీలోనే ఉంటుంది. సో హిందీలోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో హిందీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు. పర్టికులర్ సౌత్ నుంచి ఏంటంటే లాంగ్వేజ్ అనేది స్పెషల్గా ఉండదు కాబట్టి. సో మనం తెలుగు మీడియం చదువుకుంటాం, సో తెలుగే మాట్లాడతాం, తెలుగే ఎక్కువగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ అనేది చాలామంది ఇప్పుడు కూడా చాలా స్కూల్స్లో కూడా తెలుగే ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఎవరు ఇక్కడ మాట్లాడరు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ డిస్క్వాలిఫై అవ్వడానికి లాంగ్వేజ్